హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. జూలై 25 తొలి ఏకాదశి శనివారంతో కలిసి వచ్చింది. పరమ పవిత్రమైన రోజు శనివారం అన్న ఏకాదశి అన్న స్వామివారికి ఎంతో ఇష్టం. ఈ 2 రోజులు కలిసి రావడం విశేషమని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అయితే ఇంతటి విశేషమైన రోజు గుర్తు పెట్టుకొని ఈ చెట్టును తాకితే చాలు మీ ఇల్లంతా బంగారంతో నిండుతుంది, కోట్ల వర్షం కురుస్తుంది, నక్కతోక తొక్కినట్లే అవుతుంది, మీరు పరమ కుబేరులుగా మారిపోతారు. ఆషాఢ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి మనం తొలి ఏకాదశి ఎంతో భక్తి శ్రద్ధలతో పిలుచుకుంటాము. ఈ పవిత్రమైన రోజు నుండే శ్రీ మహావిష్ణువు పాలకడలిలో యోగ నిద్రపు వ్రతం ఇస్తాడు. అలాగే ఈ రోజు నుండే అత్యంత పవిత్రమైన చాతుర్య వ్రతం కూడా ప్రారంభమవుతుంది. అయితే తొలి ఏకాదశి రోజున ప్రకృతిలో కూడా అనేక రకాల మార్పులు సంభవిస్తాయి. ఈ తొలి ఏకాదశి రోజు ప్రకృతిలోని ఒక రకమైన చెట్టుకి విపరీతమైన శక్తులు వస్తున్నాయి అని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఈ పవిత్రమైన రోజున ఆ ప్రత్యేకమైన చెట్టును ఒక్కసారి తాకితే చాలు మీ జీవితం మారిపోతుంది. ఇన్నాళ్ళు మీరు పడుతున్న కష్టాలన్నింటినీ పటాపంచలమైపోతాయి. మీరు పట్టిందల్లా బంగారంలాగా మారిపోతుంది. మీ ఇల్లంతా బంగారంతో నిండిపోతుంది. మీరు నక్కతోక తొక్కినట్లే అవుతుంది. మీ ఇంట్లో అష్టైశ్వర్యాల వర్షం, కోట్ల కనక వర్షం కురుస్తుంది. మీ జీవితం అద్భుతంగా ఊహించని విధంగా మారిపోతుంది. ఈ చెట్టును తాకడం వలన మీ శరీరంలో పేరుకపోయిన నెగిటివ్ ఎనర్జీ, అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాలు అన్నీ కూడా ఈ చెట్టులోనికి పూర్తిగా లాగేసుకొని మీకు స్వచ్ఛమైన పాజిటివ్ ఎనర్జీ, అదృష్టాన్ని ఇస్తుంది. కనుక ఆడ, మగ, చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరూ కూడా తప్పనిసరిగా ఈ చెట్టును తాకాలి. మరి ఇంతకీ తొలి ఏకాదశి రోజు ఏ చెట్టును తాకాలో, ఎక్కడ తాకాలో, ఏ విధంగా తాకాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన తెలుగు క్యాలెండర్ ప్రకారం సంవత్సరంలో ఎన్నో పర్వదినాలు వస్తూ ఉంటాయి. కానీ వాటన్నింటిలో అత్యంత విశేషమైనది, పవిత్రమైనది తొలి ఏకాదశి. ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఈ ఏకాదశి అని పరమ పవిత్రం ఏకాదశి, తొలి ఏకాదశి అని ఎన్నో పేర్లతో పిలుస్తూ ఉంటాము. మన హిందూ పురాణాల ప్రకారం తొలి ఏకాదశి అనేది చాలా గొప్ప ఏకాదశి. సంవత్సరంలో ప్రతి నెల 2 ఏకాదశుల చొప్పున 24 ఏకాదశులు వస్తాయి. అధిక మాసంలో వచ్చే మరొక 2 ఏకాదశులు అదనంగా వస్తాయి. నిజానికి ఏకాదశి తిథి అనేది శ్రీహరికి అత్యంత ప్రీతికరమైన తిథి. రోజున ఉపవాసం ఉండి భగవన్ నామ స్మరణతో గడిపితే సర్వ పాపాలు తొలగిపోయి మోక్షం సిద్ధిస్తుందని మన శాస్త్రాలు ఘోషిస్తూ ఉన్నాయి. కానీ నేటి అధిక కాలంలో ఉరుకులు పరుగుల జీవితంలో ఉద్యోగ, వ్యాపార ఒత్తిడితో ప్రతి ఏకాదశి ఉపవాసం ఉండడం అందరికీ సాధ్యపడని పని. కొంతమందికి ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు, మరికొందరికి భాగం ఉండవచ్చు. అయితే సంవత్సరంలోని ఏకాదశి ఉపవాసం ఉండలేని వారు, ఈ వ్రతాన్ని చేయలేని వారు కూడా ఈ ఒక్కరోజు తొలి ఏకాదశి రోజు ఈ ఒక్క ఉపవాసం ఉంటే చాలు సంవత్సరం అంతా వచ్చిన అన్ని ఏకాదశుల ఉపవాస ఫలిత పుణ్యఫలాన్ని మీకు వస్తుంది. అంటే ఈ ఒక్క రోజే చేసే ఉపవాస దీక్ష అనుసరిస్తే ఈ నియమం 365 రోజుల పాటు నియమంగా భగవంతుణ్ణి పూజినంత శక్తిని మీరు ప్రసాదిస్తాడు. కాబట్టి అంతటి మహిమా నిత్య పర్వదినం కాబట్టి దీనిని తొలి ఏకాదశి అని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అసలు తొలి ఏకాదశి అంటే సాక్షాత్తు ఆ వైకుంఠవాసుడి శ్రీహరికి ఎంతో ఇష్టం. శ్రీకృష్ణ పరమాత్ములకు తిరుమల కొండపై కొలువై ఉన్న 7 కొండల స్వామివారికి ఈ రోజు అంటే అత్యంత ప్రీతికరమని పురాణాల ప్రకారం ఆషాఢ శుక్ల ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలోనికి యోగ నిద్రలోనికి వెళ్తున్నారు. సరిగ్గా 4 నెలల పాటు అంటే కార్తీక మాస ఏకాదశి వరకు కూడా యోగ నిద్రలో ఉండి ఆ తర్వాత మోక్షాన్ని తీసుకుంటారు. 4 నెలల కాలాన్ని చాతుర్య వ్రతం అని అంటారు. అయితే తొలి ఏకాదశి రోజు సాధారణంగా అందరూ ఫ్యామిలీతో సహా గుడికి వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళేటప్పుడు గుడి హుండీలో ఈ ఒక్కటి వేస్తే చాలు మీకు ఉన్న కోరికలు అన్నీ కూడా తీరిపోతాయి, మీకు వద్దన్న ధనం వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. ఏమీ లేదు, ఈ తొలి ఏకాదశి రోజు ఒక్క
చిన్న పసుపు రంగు వస్త్రం తీసుకోండి. ఆ వస్త్రంలో ఒక పసుపు కొమ్మును మరియు ఒక మీకు తోచినంత ధనాన్ని పెట్టండి. మీ స్తోమతకు తగ్గట్టుగా ఎంతో కొంత ధనం పెట్టాలి. 11 రూపాయలు, 101 రూపాయి, 116 రూపాయలు, 1000 రూపాయలు, 1016 రూపాయలు, ఇలా మీకు ఎంత పెట్టగలిగితే అంత ధనం పెట్టి ఆ తర్వాత పసుపు కొమ్మును ధనాన్ని కలిపి మూటలాగా కట్టేసి ఆ మూటను మీ చేతిలో పట్టుకొని మీ కోరికను చెప్పుకోండి. మీరు ఏ విధమైన కోరిక ఉన్నా సరే పర్వాలేదు, ఆ కోరిక చెప్పుకోండి. కానీ ధర్మబద్ధమైన కోరిక మాత్రమే ఉండాలి. అప్పుడే అది నెరవేరుతుంది. అప్పుడే ఆ స్వామి మీ కోరికలు తీరుస్తాడు. ఇలా తొలి ఏకాదశి రోజు ఉదయమే మీరు కోరికను చెప్పుకొని మూట కట్టుకొని ఆ తర్వాత మీరు స్వామి గుడికి వెళ్ళినప్పుడు వెంటనే వెంకటేశ్వర స్వామి వారి గుడికి కానీ లేదా విష్ణుమూర్తి ఆలయానికి కానీ రామాలయానికి కానీ కృష్ణుడి ఆలయానికి కానీ వెళ్ళినప్పుడు ఫ్యామిలీతో సహా అంతా కలిసి వెళ్తే ఇంకా మంచిది. అలా గుడికి వెళ్ళినప్పుడు ముందు కట్టి ఉంచుకున్న ఈ మూటను కూడా మీతో తీసుకొని వెళ్ళి ఆ హుండీలో వేయండి. ఇలా వేయడం వలన మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. అంతేకాదు మీకు ఉన్న కష్టాలు కూడా తొలగిపోతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇలా హుండీలో ఈ మూటను వేసి తర్వాత కాసేపు గుడిలోనే కూర్చొని ఆ తర్వాత ఇంటికి వచ్చేయండి. ఇలా తొలి ఏకాదశి రోజు గుడికి వెళ్ళినప్పుడు ఇలా చేయడం వలన ఖచ్చితంగా ముడుపు కట్టి మీరు కోరికలను నెరవేర్చుకోండి. మీకు అంతా మంచి జరుగుతుంది. అదేవిధంగా మీరు ఈరోజు గుడికి వెళ్ళినప్పుడు గుడి బయట ఉండే యాచకులకు కొంత ధనం ఇవ్వండి. ఏదో ఒక దానం చేయడం వల్ల స్వామివారి అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఏకాదశి పర్వదినాన పేలాల పండుగ అని కూడా అంటారు. ఎంతోమంది ఇలా పేలాల పండుగ అని కూడా పిలుస్తారు. ఈ పవిత్రమైన రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పేలాల పిండి నైవేద్యం సమర్పించి కుటుంబ సభ్యులు అంత ప్రసాదంగా స్వీకరించడం వలన ఆయురారోగ్యాలు సకల శుభాలు సిద్ధిస్తాయి. అయితే బయట మార్కెట్లో దొరికే రెడీమేడ్ పిండిని వాడే కంటే దేవుడికి సమర్పించే ఈ నైవేద్యాన్ని స్వయంగా మనమే ఇంట్లో తయారు చేసుకోవడం ఉత్తమం. అందుకోసం ముందుగా ఈరోజు జొన్నలు తెచ్చుకొని నూనె లేకుండా దూరగా వేయించుకొని పేలాలను తయారు చేసుకోవాలి. ఆ జొన్న పేలాలు మిక్సీలో వేసి దానంత తగినంత కొద్దిగా బెల్లాన్ని 1 కప్పు 2 యాలకులు జత చేసి కాస్త మిక్స్ చేసుకుంటే కమ్మని ప్రసాదం సిద్ధమవుతుంది. ఒకవేళ మీకు జొన్నలు దొరకని పక్షంలో వాటికి బదులుగా మొక్కజొన్న గింజలను కూడా ఉపయోగించి ఇదే పద్ధతిలో స్వామివారికి ఎంతో ఇష్టమైన ఈ పేలాల పిండిని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. అలాగే ఈరోజు తులసి మొక్క కింద ఉండే మట్టిని తీసి బొట్టులాగా ధరిస్తే చాలా మంచిది. సంవత్సరం అంతా ఎట్లాంటి సమస్యలు రావు, కష్టాలు రాకుండా ఉంటాయి. లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది. ఈ ఏకాదశి రోజున ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకూడదు. చేస్తే ఇంటికి అరిష్టం చుట్టుకుంటుంది. అస్సలు మంచిది కాదు. 7 తరాల వరకు దరిద్రం అనుభవిస్తారు అని పండితులు చెప్తూ ఉన్నారు. ఏకాదశి రోజున తెలియక ఈ పనులు చేస్తే మీ ఇంట్లో మీ జీవితం సర్వనాశనం అవుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి తొలి ఏకాదశి రోజు చేయకూడని ఆ తప్పులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. తొలి ఏకాదశి రోజు ఉపవాసం చాలా విశేషమైనది. ఈ ఉపవాసం ఎలా చేయాలి అంటే మొట్టమొదటిగా దశమి రోజు రాత్రి అల్పాహారం మాత్రమే తినాలి. విపరీతంగా తినవద్దు, అల్పాహారమే చేయాలి. ఏకాదశి రోజు ఉదయం స్నానం చేసి సంకల్పం చెప్పుకొని ఉపవాసం ఉండాలి. ఉపవాసం 3 రకాలుగా ఉండవచ్చు. అంటే అసలు ఏమీ తినకుండా ఉపవాసం ఉండవచ్చు, లేదా పాలు పండ్లు తిని ఉపవాసం ఉండవచ్చు, లేదా ఒక పూట భోజనం చేసి ఏకభుజ వ్రతంగా ఉండవచ్చు. ఈ 12 ఏండ్ల పైబడిన వారు, 60 ఏండ్ల లోపు గలవారు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, గర్భిణీ స్త్రీలు, బీపీ షుగర్ ఉన్నవారు ఉపవాసం చేయకూడదని శాస్త్రాలే చెప్తున్నాయి. కాబట్టి ఇట్లాంటి వారు దయచేసి ఉపవాసం చేయాల్సి ప్రాణాల మీదకు తెచ్చుకోకండి. ఆ తర్వాత ద్వాదశి రోజు వెళ్ళే రోజు అంటే ఏకాదశి రోజు ఆహారం తీసుకొని సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. ఇక లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తే ఇక సంపద వైభవం అని వస్తాయి. ఇక ఏకాదశి రోజు అస్సలు
కొన్ని తప్పులను మాత్రం చేయకూడదని శాస్త్రం చెప్తుంది. ఏకాదశి అంటే 11 అని అర్థం. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఒక మనసు అంటే మన జీవితం ముందుకు నడుస్తుంది. ఈ 11 ఇంద్రియాలు పవిత్రంగా ఉంచుకోవడం, అదుపుగా ఉంచుకోవడం ఏకాదశి. అదుపులో ఉంచుకోవడమే ఏకాదశి. ఒక ముక్కు, చెవి, కన్ను, చర్మం, ఈ 5 జ్ఞానేంద్రియాలు, వీటిని మన మనసు సైన్స్ చెప్తుంది. ఏకాదశి రోజు పవిత్రంగా ఉంచుకుంటే నాలుకను పవిత్రంగా ఉంచుకోవడానికి మాంసం, చర్మం తీసుకోకూడదు, చెడు మాటలు మాట్లాడవద్దు, తాంబూలం వేసుకోకూడదు, అలాగే చెవి, ముక్కు, కన్ను, చర్మంతో కూడా ఇట్లాంటివి చేయకూడదు, పనులు చేయవద్దు. అంటే వినకూడదు, చూడకూడదు, చాడీలు, బూతులు, చెడు మాటలు వినిపించవద్దు, కళ్ళు చూడకూడదు. ఇలాంటి తప్పులు ఏకాదశి రోజు అభ్యంగర స్నానం కూడా చేయవద్దు, ఎందుకంటే అది కూడా చేసుకోకూడదు. ఈ 5 జ్ఞానేంద్రియాలతో కూడుకొని తప్పులు చేయవద్దు. ఇంకొక విషయానికి వస్తే చేతులు, కాళ్ళు ద్వారా, మూత్రం ద్వారా కూడా ఈ 5 కర్మేంద్రియాలు ఉంటాయి కాబట్టి వీటితో కూడా ఎటువంటి తప్పులు అనేటివి చేయకూడదు. ఇక ఎటువంటి తప్పులు చేయకూడదు, ఎవరిని నిందించకూడదు, బాధ పెట్టవద్దు. ఇక పాపాలు, చర్చలు అనేటివి చేయవద్దు. దశమి రాత్రి నుండి ద్వాదశి రోజు నుండి బ్రహ్మచర్యం పాటించాలి. ఇట్లాంటి తప్పులు కూడా చేయకూడదు. ఇక జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనసు ఇవన్నీ పవిత్రంగా ఉండాలి కనుక తొలి ఏకాదశి రోజు కూడా భార్యాభర్తలు కలవకూడదు. ఇప్పుడు చెప్పుకున్న పనులేమీ చేయవద్దు. అలాగే నెలసరిలో ఉన్న ఆడవారు కూడా ఏకాదశి వ్రతాన్ని చేయవద్దు, మహాపాపం చుట్టుకుంటుంది. అలాగే తొలి ఏకాదశి రోజు ఇంటిని క్లీన్గా ఉంచుకోవాలి. ఈ తప్పులు చేశారంటే మాత్రం ప్రజలకు ఫలితం అనేది రాదు, మీ ఇంటికి అస్సలు మంచిది కాదు. కాబట్టి ఎటువంటి తప్పులు చేయకుండా ఉండండి. కనుక ఇక వీడియోలోకి వస్తే తొలి ఏకాదశి రోజు ఎవరు ఈ తప్పులు చేయకండి. ఇక తొలి ఏకాదశి రోజు అనగా పర్వదినం సందర్భంగా ప్రత్యేకమైన చెట్టును తాకితే మీ దశ మారిపోతుంది, అదృష్టం పడుతుంది. ఏ చెట్టో కాదు, మనందరికీ ఎంతో సురక్షితమైన సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి గౌరీదేవి స్వరూపమైన వేప చెట్టు. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. వేప చెట్టు ఏకాదశి రోజు తాకడం వల్ల అత్యంత విశేషమైన ఫలితాలు కలుగుతాయి. వేప చెట్టు సాక్షాత్తు అమ్మవారి ప్రతిరూపం. ఈ చెట్టుతో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. వేప చెట్టు గాలి పీల్చిన, వేప చెట్టు నీడ కూర్చున్న, 5 నిమిషాలు కూర్చున్న మన శరీరానికి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఆత్మీయంగా చూసుకుంటే వేప చెట్టుకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంత కాదు. వేప చెట్టును భక్తితో పూజించడం వల్ల సాక్షాత్తు ఆ జగన్నాథుని పూజినంత విశేషమైన పుణ్య ఫలితం దక్కుతుంది. ఇట్లాంటి మహిమానిత్యమైన రోజు వేప చెట్టు తొలి ఏకాదశి ఇలాంటి పర్వదినాల్లో రోజు అనంతమైన దివ్య శక్తులు ఆకర్షించుకొని ఉంటుంది. కాబట్టి ఆ పవిత్రమైన సమయంలో మనం వేప చెట్టును సందర్శించడం ద్వారా ఆ దైవిక శక్తులు మన శరీరంలోనికి నేరుగా ప్రవేశిస్తాయి. ఈ పవిత్రమైన తొలి ఏకాదశి రోజున ఈ సమయంలోనైతే సరే ఉదయం నుండి రాత్రిలోపు మీకు వేప చెట్టు ఎక్కడ కనిపించినా వెంటనే ఆ చెట్టు దగ్గరకు వెళ్ళండి. ఖాళీ చేతులతో కాకుండా ముందుగా ఒక రాగి, ఇత్తడి లేదు చెంబులు శుభ్రమైన నీరు తీసుకొని ఆ చెట్టుకు చెంబడు నీరు పోసి వేప చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ నీటిని నెమ్మదిగా ఎంతో భక్తితో, శ్రద్ధతో వేప చెట్టు మొదట్లో ధారగా పోయండి. ఆ తర్వాత చేతులు జోడించి ఆ చెట్టుకు నమస్కరించుకొని ఆ చెట్టు చుట్టూ సరిగ్గా 11 ప్రదక్షిణలు చేసి, ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత ఆ వేప చెట్టును 11 సార్లు మీ 2 చేతులతో తాకాలి. ఏదో మొక్కుబడిగా కాకుండా, యాదృచ్ఛికంగా కాకుండా చాలా ప్రేమగా, భక్తితో ఒక కన్న తల్లిని తాకినట్లుగా, సందర్శించినట్లుగా ఉండాలి. తాకినప్పుడు ఆ చెట్టుకు మీ మనసులో ఉన్న బలమైన కోరికను చెప్పుకోండి. మీకు ఏండ్ల తరబడి పీడిస్తున్న ఆర్థిక ఇబ్బందులు ఉన్న, నరభయం ఉన్న, భయంకరమైన అనారోగ్య సమస్యలు ఉన్న, అన్ని అప్పుల బాధలు ఉన్న అవన్నీ కూడా తీరిపోతాయి. భార్యాభర్తల మధ్య గొడవలు లాంటివి ఉన్న, కుటుంబ సభ్యుల్లో గొడవలు ఉన్న అన్నీ కూడా తీరిపోతాయి. వేప చెట్టుకు చెప్పుకొని మీ కష్టాలను తీర్చుకోండి, మనసారా వేడుకోండి. మీరు పడుతున్న బాధలన్నిటినీ వేప చెట్టుకు విన్నవించుకోండి. ఇలా చేయడం వల్ల అతి త్వరలో మీరు కోరుకున్న కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి. మీరు ఈ సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దు. ఇక ఇలా వేప చెట్టుకు నీళ్లు పోసి మీ కోరికను చెప్పుకున్న తర్వాత వెంటనే హడావిడిగా ఎక్కడికి
వెళ్ళిపోకుండా కనీసం ఒక 5 నిమిషాల పాటు ఆ చెట్టు కింద కూర్చొని ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. చెట్టు కింద కూర్చున్నప్పుడు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఆ భగవంతుని ధ్యానించడం, వేప చెట్టు నుండి వచ్చే చల్లటి గాలిని ఆస్వాదిస్తూ మీ శ్వాస మీద పూర్తి ధ్యాస పెట్టి 5 నిమిషాలు మీలో ప్రతికూల శక్తులను పూర్తిగా తొలగించుకోండి. మీ శరీరం అంతా కూడా సానుకూల శక్తులుగా నిండుకున్నట్లుగా భావిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తొలి ఏకాదశి రోజు అందరూ కూడా ఈ వేప చెట్టును తాకండి, శుభ ఫలితాలను పొందండి, ఆనందంగా సంతోషంగా జీవించండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.